ఏమా నీకు ఇష్టం లేదా? అదేం లేదండి. ఓకే సిస్టర్, సైన్ చేయించి డాక్టర్ సునీత్ దగ్గర తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. ఇంత దూరం వచ్చాక కూడా బాధపడుతున్నావా? బిడ్డ భూమి మీద పడ్డాకే ప్రపంచానికి ప్రాణి, కానీ నేను తల్లినండి. ఈ పిండవే నాకు పాప బాబు, అందుకే చంపుకోలేకపోతున్నాను. నన్ను ఓదార్చి మీరు కన్నీరు పెడుతున్నారేంటండి? ఇష్టం ఉన్నా లేకపోయినా అందరిలా నీ మనసును శాసిస్తున్నందుకు బాధపడుతున్నాను సౌమ్య. అందరి పాపభారాన్ని మోస్తున్న నిన్ను గర్వంగా మెచ్చుకోవాలనున్నా మూగపోయిన మనసుతో మాట్లాడలేనందుకే కన్నీరు. బలిసిన మగతనంతో అబలపై అత్యాచారం చేసిన వాళ్ళను చెప్పుతో కొట్టి చేతులెరవలేక చేత కాని వాళ్ళ కారుస్తున్న కన్నీరిది. తన అమ్మ అక్క చెల్లిని గౌరవిస్తున్న మగాడు తనకేమీ కాని ఆడదానిపై చేస్తున్న దౌర్జన్యాన్ని ఎదిరించలేక మగ ఆడదానిగా కారుస్తున్న కన్నీరిది. వద్దండి, మీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. ఆడ మగ ఇద్దరు పవిత్రంగా, ప్రేమగా, ఆప్యాయంగా, ఆనందంగా ఒకరి కోసం ఒకరు బతకాలని కోరే మీరే కన్నీళ్లు పెడితే మానవత్వం తనకెవరు తోడు లేరని అల్లాడిపోతుంది, ఆత్మహత్య చేసుకుంటుందండి. అమ్మా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నేనంటే ఏమనుకుంటున్నావే నువ్వు? నా మాట అంటే లెక్క లేకుండా ఉందే? మర్యాదగా నా మాట విని నాతో వస్తావా రావా? నీ మొగుడితో మన విషయం చెప్పమంటావా? ఏంటి చెప్పమంటావా? మరి వస్తావా?
సదా వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది కదరా రాస్కల్. నువ్విక మగతనానికే కాదు దొంగతనానికి కూడా పనికి రాకుండా చేస్తా. నీ చరిత్ర తెలియని వాళ్ళు వేసే భిక్షతో బతకరా. ఏంటి ఆపేది? పిచ్చెక్కిందా నీకు? పిచ్చెక్కింది నాకు కాదు నీకు. డబ్బు కోసం నా చెల్లెల జీవితంతో ఆడుకుంటున్న జంతువురా నువ్వు. ఎంత పొగరే నీకు! చెడిపోయిన చెల్లెల్ని కాపాడుకోవడానికి కట్టుకున్న మొగుడినే తిడతావా? అవునరా, అవును. నా చెల్లెలు చెడిపోయిందని ఆ పాడు నోటితో ఎన్నిసార్లు వాగుతావురా? చెడిపోయింది నా చెల్లెలు కాదురా, నీ పెళ్ళాం. నువ్వు చెప్పినట్టే ఆ రోజు నగల కోసం వెళ్ళాను. అయ్యో బాబోయ్! అమ్మో అమ్మో! మోసం, దగ, కుట్ర, ఎంత నాటకం! ఇళ్లలో మీలాంటి కంపెనీలు వెలిసినాయి కాబట్టి సురభి కంపెనీ వాళ్ళకి నాటకాలు లేకుండా పోయాయి. అచ్చొచ్చొచ్చొచ్చొచ్చో! ఎంత నట విరాటులు కాకపోతే ఒక చెడిపోయిన దాంతో నన్ను కాపురం చేయిస్తారు. నన్ను, నా పవిత్రతని, నా వంశాన్ని నాశనం చేశారు కదే. నిన్ను నాశనం చేయగలిగే శక్తే నాకుంటే నువ్వు చచ్చి ఇప్పటికే 4 ఏళ్ళు అయ్యుండేది. నువ్వే నాశనానివిరా. నిన్నెవరు నాశనం చేయగలరు? అల్లుడిగా ఉత్తరిస్తావని నమ్మిన మా నాన్న నాశనం అయిపోయారు. నన్ను భర్తగా ఉత్తరిస్తావని నమ్మి నేను నాశనం అయిపోయాను. బావవి బాధ్యతగా ఉంటావని నమ్మిన నా చెల్లెలు నీ వల్ల నరకం అనుభవిస్తోందిరా. నిన్ను ఎవడ్రా నువ్వు నన్ను ఆపడానికి? నువ్వెవడ్రా ఆమెను కొట్టడానికి? అది నా పెళ్ళాం. కొట్టుకుంటాను, చంపుకుంటాను. వాళ్ళు నువ్వు కొట్టుకుంటావని కట్టపెట్టలేదురా. నీకు కష్టం సుఖం పంచుకొని బ్రతుకుతావు, బ్రతకనిస్తావని పెళ్లి చేశారు. కానీ నువ్వు మాత్రం వాళ్ళ జీవితాల మీద స్వరీ చేయడానికే మగాడిగా పుట్టాను అనుకుంటున్నావు. నా పెళ్ళాం మీద నాకు హక్కు ఉంది. బాధ్యతలు లేనివాడికి హక్కులుండవు. ఏంట్రా నీ హక్కు? 20 ఏళ్లుగా కనీ పెంచిన వాళ్ళకి లేని హక్కు 4 ఏళ్లలో నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇలాంటి నీతులు మేము చెప్పాం. ఇవి బ్రతకడానికి చెప్పుకునే నీతులు కాదురా, స్టూపిడ్. ఆచరిస్తూ బ్రతకాల్సిన నిజాలు. అయినా ఇలాంటి ఇడియట్ 3 ఏళ్ళు ఎలా కాపురం చేశారండి? తోడు అవసరం, కానీ ఇలాంటి పేరు ఎవరికి అవసరం లేదండి. సంసారం అంటే 2 మనుషులు సరదాగా చేసే స్నేహంలా ఉండాలి, కానీ ఒకరినొకరు హింసించుకునే నరకంలా ఉండకూడదండి. అసలు వీడంటూ లేకపోతే 2 ఏళ్ళు మీ ఇంట్లో కన్నీళ్ళే లేవు. చాలు, విన్నది చాలు, పద. పిచ్చి వేషాలు వేశావంటే నేను వదిలేస్తానేమనుకున్నావు? పోరా, నిన్ను వదిలేద్దామని నిర్ణయించుకున్నాకే నీ ఇంటి గడప దాటొచ్చాను. నే కట్టిన తాళి తెంచి చెప్పవే ఆ మాట. తాళెక్కడే? నువ్వంటూ నా మనసులో ఉన్నప్పుడు అది నా మెడలో ఉంటే తాళి, నువ్వే లేవనుకున్నప్పుడు అది తాడు. తీసి నీ ఇంటి గోడకి వేలాడదీశాను. వెళ్ళి మెళ్ళ వేసుకుని తిరుగు. నిన్ను నా చేతుల్లో చావడానికి నీకింత ధైర్యం వచ్చింది? చేయన్న సిగ్గు లేకుండా ఎందుకురా అహంకారం? 4 రోజులు భర్తను వదిలి ఉండటానికి కూడా బాధపడే భార్య 4 సంవత్సరాలు కాపురం చేసి కూడా చేయిపోరా అందంటే నువ్వు ఎంత హింస పెట్టుంటావురా? కాళ్ళు కడిగిన ఈ చేతులతోనే నీ పీకి పిసికి చంపక ముందే ఇక్కడి నుంచి బయటికి పోరా. ఆకలి దాచుకుని బతకగలను నాన్న, కానీ అవమానాన్ని దాచుకుని బతకలేకపోయాను. నన్ను నీ కొడుకు అనుకోగలవా నాన్న? నీకేం భయం లేదమ్మా. వయసు వచ్చిన ఆడపిల్లకి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేద్దామన్న ఆతృతలో తొందరపడి వీడు మనిషి మృగమో తెలుసుకోకుండా నేను వాడికిచ్చి కట్టబెట్టి నేను చాలా తప్పు చేశానమ్మా. తప్పు చేశాను. చెల్లివైనా తల్లిలా నాకు అన్నీ చూసావు. అందుకే నిన్ను తల్లిని కాకుండా చేయాలనుకున్న వాడిని క్షమించలేకపోయాను. అంటుకుంటుందని తెలిసి అగ్గిపుల్లను కూడా వదిలేస్తాం. అలాంటిది 4 ఏళ్లు నిప్పులు గుండెం మోసావు. ఆ బాధను వదిలించుకున్నందుకు సంతోషంగా ఉండక్క. చేను చెడిపోవడానికి కారణం ఒక్క చీడ పురుగు.
సంసారాలు చెడిపోవడానికి కారణం ఇలాంటి ఒక్క ఎదవ. మీరేంటి బాధపడతారు? డబ్బిచ్చి కొనుక్కున్న దరిద్రం వదిలిపోయింది, సంతోషంగా ఉండండి. అసలు ఇప్పుడు మన అందరిలోకి గొప్ప అదృష్టవంతుడు ఎవరో తెలుసా? ఇన్ని అడ్డంకులు దాటుకుని రేపు పుట్టబోయే నా మనవడు. ఆడి గట్టి పెండు